ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనాన్ని 2వ వచనాన్ని ధ్యానిద్దాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడగు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలముల్లోబడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదుల్లోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఆమేన్. నీవు నా సొత్తు అని అంటూ ఉన్నాడు. నిన్ను విమోచించిన వాడిని నేను అంటూ ఉన్నాడు. యాకోబు, నిన్ను సృజించిన వాడిని నేనని చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీరు నా సొత్తై ఉన్నారు, మీరు భయపడవద్దు ఏ విషయములోనూ. నీవు అగ్నిలో నడిచినప్పుడు కూడా భయపడవద్దు అంటూ ఉన్నాడు. అంటే ప్రమాదకరమైన పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు కూడా నీవు భయపడవద్దు, అవి నిన్ను ఏమీ చేయవు అంటున్నాడు. గడిచిన కాలంలో దేవుడు మనల్ని అనేక సందర్భములలో కాపాడి రక్షించి మన జీవితమును ముందుకు కొనసాగిస్తున్న దేవాది దేవునికి మనము నిత్యము కృతజ్ఞతలు చెల్లించాలి. 3వ వచనంలో చూచినట్లయితే ఒక్క మాట గుర్తు చేసుకుంటే, నేను పరిశుద్ధ దేవుడును, నిన్ను రక్షించిన వాడును అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మొదటిగానే చెప్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన సొత్తుని ఆయన భద్రము చేసుకుంటాడు, జాగ్రత్త పరుచుకుంటాడు, సరైన మార్గములో నడిపిస్తాడు. భయపడవద్దని చెప్తూ ఉన్నాడు. అనేక సందర్భములో గడిచిన కాలములో దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడాడు. నిజముగా చెప్పాలంటే ఈ దినము ఒక సాక్ష్యము నేను చెప్పగలను. ఈ సంవత్సరంలో నేను బైక్ మీద నుంచి నేను నా భర్త కుమార్తె కింద పడిపోయినప్పుడు దేవుడు మమ్మల్ని సురక్షితంగా కాపాడి ఆయన మమ్మల్ని రక్షించి మా ప్రాణమును కాపాడాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజు మనము ప్రతి దినము దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నామంటే కేవలము దేవుని మహాకృప, ఆయన చేస్తున్న అద్భుతములు. ఆయన్ని మన సొత్తుగా చేసుకున్నప్పుడు మనల్ని ఆయన సొత్తుగా మొదటిగానే చేసుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని సొత్తన్న సంగతి మరొక నిత్యము దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు. నాయన అయ్యా, నీవు మమ్మల్ని నా సొత్తు మీరు అని పిలుస్తున్నావు. అవును తండ్రి, సర్వమానవాళి నీ సొత్తు అయ్యున్నారు. కానీ నిన్ను కాదని వైదొలిగిపోతున్న వారిని కూడా మీరు క్షమించి మీ మార్గంలోనికి తీసుకొచ్చే దేవుడై ఉన్నారు. మా ప్రాణమును రక్షించే దేవుడై ఉన్నారు. అవును ప్రభువా, నీ సొత్తుగా నిన్ను స్తుతించేవారిగా, నీకు మహిమ తెచ్చేవారిగా మా మార్గములను స్థిరపరిచి, అయా మా ఆలోచనలు స్థిరపరిచి నిన్నెంబడించే విడలుగా మాకు మంచి ఆరోగ్యమును, బలమును, జ్ఞానమును, బుద్ధిని, వివేచనను వినుచున్న వారికి మాకును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.